హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చిన్న చిన్న పీతలతో గ్రేవీ కర్రీ చేసి చూపిస్తాను. ఇక్కడ కావాల్సిన పదార్థాలు అన్ని ఇచ్చాను. అలాగే నేను తీసుకున్న పీతలు చిన్న చిన్న పీతలు అన్నమాట. ఇవి ఏంటంటే గ్రేవీ కర్రీకి చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడ నేను గసగసాలు ఇంకా జీలకర్ర అలాగే ఆవాలు కొద్దిగా నానబెట్టి పెట్టుకున్నాను. వాటితో పాటు ఈ లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి మనం. అలాగే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉల్లిపాయ పేస్ట్, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాం. ఇప్పుడు మనం కూర చేసుకుందాం. దీంతో గ్రేవీ కర్రీ. ఈ గరం మసాలా పేస్ట్ ఉంది కదా, ఆవాలు వేసిన పేస్ట్, దాంతో కూర మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు పాత్ర పెట్టుకొని దానిలో సరిపడంత ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఇది శుభ్రంగా కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. నూనె బయటికి తేరుతున్నప్పుడు మనం దీనిలో ఈ కరివేపాకు ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడంత కారం, నేను ఒక 2 స్పూన్లు కారం తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ అంత ఉప్పు తీసుకున్నాను. 1/2 స్పూన్ దాకా పసుపు. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మగ్గిపోయి నూనె పైకి తేరుతుంది కదా, అప్పుడు మనం ఈ కడిగి పెట్టుకున్న పీతల్ని వేసుకోవాలి కూరలో. మసాలాలన్నీ పట్టేలాగా మనం కలుపుకోవాలి. అలాగే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా మనం వేసుకుని కలుపుకోవాలి. మసాలా అంతా పట్టేలాగా చక్కగా అడుగు నుంచి కలపండి. కలిపిన తర్వాత సరిపడిన నీళ్ళు పోయండి. అంటే ఇప్పుడు నేను ఆ గిన్నె తీసుకున్నాను కదా, మసాలా పేస్ట్ చేసిన గిన్నె ఉంది కదా, దాంతో ఒక 2 బౌల్స్ దాకా వాటర్ వేసుకుంటే బాగుంటుంది, గ్రేవీ మంచిగా వస్తుంది. అలాగే లాస్ట్ లో అయిపోయినప్పుడు మనం ఇంకా ఆపేస్తాం అన్నప్పుడు కొత్తిమీర వేసుకుని దించేసుకోండి. ఇలా పీతల కూర ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగుంటది. తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఎంకరేజ్ చేయండి నన్ను. థ్యాంక్ యూ సో మచ్. వేడి వేడి అన్నంలోకి ఇంకా అలాగే బగారా రైస్ లోకి రెండిట్లో కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.